బాబు చెప్పి ఏం లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వచ్చిందా ఫోటో మేడం ఒకసారి చూడండి మేడం మేడం ఒకసారి మళ్ళీ పోయండి కుర్చీ సన్మానం ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాఘమయ్య గారి నాయకత్వం అయ్యనది గారి నాయకత్వం రాఘమయ్య గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో మన సోనియా గాంధీ గారు డిక్లరేషన్ చేశారో రైతులకు 2 లక్షల రుణమాఫీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలక్షన్లో దాని హామీ ఇవ్వటం జరిగింది. హామీ ప్రకారం ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31,000 కోట్ల రూపాయలు మనం రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ₹1,00,000 లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలో దాదాపు 16,043 మందికి లబ్ధిదారులకి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ వస్తుంది. ఈ రుణమాఫీ చేసినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో కూడా 6 గ్యారెంటీలు ఏదో ఉన్నాయి ప్రజలకు అందుబాటులో వస్తాయి. ఎవరైతే దీని గురించి విమర్శించారో ఈరోజు విమర్శను తిప్పికొట్టుకుంటా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ప్రకారం బట్టి గారు, అలాగే మన తుమ్మల గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో దాదాపు అన్ని లేదు ₹1,00,000 రుణమాఫీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఉన్న కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికి ఒక సమాధానం. ముఖ్యంగా మనం ఇప్పుడు గెలవటం కాదు, రాబోయే కాలంలో మనకు పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాబోయే కాలంలో ఆ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినట్టయితే అన్ని పథకాలు ప్రజలకు అందుతాయి. కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.